ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆరంభంలో డివైడ్ టాక్ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ షోస్ గడిచే కొద్దీ టాక్ మెరుగుపడుతూ వచ్చింది. ఫలితంగా బంపర్ ఓపెనింగ్స్ దక్కాయి. RRR, సలార్ మరియు కల్కి చిత్రాలకు తప్ప మరో తెలుగు పాన్ ఇండియా సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు ఇప్పటి వరకు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ వల్ల వచ్చింది. ప్రాంతాల వారిగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో మొదటి రోజు చూద్దాం. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి రోజు 20,53,00,000 షేర్ వచ్చింది. ఇది సాధారణమైన వసూళ్లు కాదు. కల్కి చిత్రానికి వచ్చిన 19,50,00,000 షేర్ వసూలు దాటి ఆ రికార్డును అధిగమించింది. ఇక రాయలసీమ ప్రాంతంలో ఎన్టీఆర్కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ ఊహించిన విధంగానే ఈ చిత్రానికి ఈ ప్రాంతం నుండి 11,30,00,000 షేర్ వచ్చింది. RRR చిత్రం తర్వాత దేవరకు మాత్రమే ఈ ప్రాంతంలో డబుల్ డిజిట్ షేర్లు వచ్చాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో 6,45,00,000 షేర్, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,48,00,000 షేర్, గుంటూరు జిల్లాలో 6,26,00,000 షేర్, కృష్ణా జిల్లాలో 3,12,00,000 షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4,12,00,000 షేర్, ఇలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి 57,68,00,000 షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వర్షన్ మొత్తానికి కలిపి 87 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే హిందీ వర్షన్ వసూలు కూడా చాలా డీసెంట్గా వచ్చాయి. ఆరంభంలో అభిమానులు కూడా పెద్ద వసూళ్లు రావని అనుకున్నారు. కానీ అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 7 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయి. ఓవరాల్గా అన్ని ప్రాంతాలను కలిపి ఈ సినిమాకి మొదటి రోజు 103 కోట్ల షేర్, 172 కోట్ల గ్రాస్ వచ్చింది.